ఆయన చూసారా ర్యాప్ ఆంధ్ర కింగ్ తాలూకా మా పిచ్చి అసలు నిజం చెప్తున్నానా అంటే ఎనర్జిక్ స్టార్ యాక్చువల్ గా తన ట్యాగ్ లైన్ వచ్చేసి సీరియస్ చెప్తున్నా గ్లిమ్స్ చూసే వరకు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ కాన్సెప్ట్ తో ముందుకు వచ్చినట్టు అనిపించింది అన్న. ఏముందన్న టీజర్ లో నిజం చెప్తున్నా ఆ టికెట్స్ కోసం ఫైట్ చేసేది గానీ ఒక హీరోకి నిజంగా అభిమాని ఉంటే ఆ ఫ్యాన్స్ ఉంటే ఎట్లా సెలబ్రేట్ చేస్తారు ఫస్ట్ రోజు అనేది గానీ దాని తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ గానీ అసలు నన్ను అడిగితే నిజం చెప్తున్నా గూస్ బంప్స్ అన్న. అంటే కరెక్ట్ సినిమా పడింది ఇన్ని రోజులకి ర్యాపోకి కరెక్ట్ కంబ్యాక్ ఇచ్చే సినిమా పడింది అన్న. అట్లా అనిపించింది గ్లిమ్స్ చూస్తాం. సో ఆ గ్లిమ్స్ లో చూస్తే మనం 90s లో సినిమా థియేటర్ సింగిల్ స్క్రీన్ దగ్గర ఎలాంటి హడావుడి ఉంటుంది, టికెట్ల కోసం ఎంత రాజకీయం కదన్నా 100% అన్న. ఒక అభిమానికి ఒక హీరోకి ఎంత కనెక్షన్ ఉంది ఎంత ప్రేమ ఉంటేనే సినిమా థియేటర్ పోయి 50 టికెట్లు కొనుక్కొని ఎంజాయ్ చేస్తారో కరెక్ట్ గా అదే గ్లిమ్సే పెట్టిందన్న. ఇంకొకవేళ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కూడా ఈ కంటెంట్ ఏమైనా మంచిగా అనిపించింది అంటే సీరియస్ చెప్తున్నానా ర్యాప్ కి ఖచ్చితంగా డబుల్ ఇస్మార్ట్ శంకర్ తర్వాత కంబ్యాక్ ఇచ్చే సినిమా అనేది. సో తాలూకా అంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తాలూకా అన్న పదానికి చాలా క్రేజ్ పెరిగింది. సో అలాంటి వర్డ్ టైటిల్ లో యూజ్ చేశారు. కలిసి వస్తుంది అన్న, కలిసి వస్తుంది. ఇప్పుడు మన ర్యాప్ అన్నకు కూడా కలిసి వస్తుంది. ఎందుకంటే తను కూడా కొన్ని లోస్ చూసి వస్తున్నాడు, బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ చూసి తీస్తున్నాడు కాబట్టి అంతే. మంచి జరిగితే మాత్రం ఈ తాలూకా అనే పేరుకి ఇంకొక రెట్టింపు క్రేజే పెరుగుతుంది కానీ తగ్గదన్న. మంచిగా అంటే కలిసి వస్తే మంచిగా ఉంటది అంతే. సో గ్లింప్స్ చూసిన ప్రతి ఒక్కరికి ఒక మెయిన్ డౌట్ ఏంటంటే కట్అవుట్ లో ఉపేంద్ర గారు. సో అంటే ఆయన అసలు ఏం జరుగుతుంది స్టోరీలో అంటే మన తెలుగులో మంచి హీరో ఎవరో లేరా అని చెప్పేసి అంటున్నారు. అంటే మనకి మెయిన్ ఇప్పుడు తెలుగులో మంచి హీరో లేరంటే ఇప్పుడు జైలర్ లో కాంబో పెట్టిండు శివరాజ్ కుమార్ గారిని, మన మురళి ఇది కేరళ యాక్టర్ ఆయన మోహన్ లాల్ వాళ్ళని కాంబోగా పెట్టింది కదా. ఉపేంద్ర గారిని కూడా అట్లా పెట్టిండొచ్చు. చూడాలి అన్న ట్రైలర్ అది ఏదైనా దానికి సంబంధించిన ఆ టీమ్ కి సంబంధించిన ఏదో ఒక ట్రైలర్ గానీ గ్లిమ్స్ గానీ ఏదైనా రిలీజ్ అయినప్పుడు మనకు తెలుస్తుంది అన్న. ఉప్పెన్న నిజం చెప్తున్నాను, ఉప్పెన్న కనిపించిన స్క్రీన్ మీద గుద్ద కోసుకునే వాళ్ళ ఫ్యాన్స్ ఉన్నారన్న. ఉప్పెన్నకేం తక్కువ ఏం లేదు. ఖచ్చితంగా చెప్తున్నా కదా, ఒకవేళ పర్ఫెక్ట్ సినిమా పడిందంటే ఉప్పెన్న మన ర్యాప్ పర్ఫెక్ట్ క్రేజీ కాంబినేషన్. ఇద్దరు ఇచ్చి పడేస్తారు సినిమాని. అట్లుంటది. సో గ్లిమ్స్ అయితే మంచి ఎనర్జిక్ గా మంచిగా ఉందన్న, ఎక్సలెంట్ అన్న. నిజం చెప్తున్నా కదా, 90s లో సింగిల్ స్క్రీన్ కి పోయి మనం ఎట్లయితే ఎంజాయ్ చేస్తామో అట్లా అంటే ఈ సినిమా గ్లిమ్స్ ని బట్టి అట్లే ఉందన్న సినిమా. ఓకే బ్రో, థ్యాంక్ యూ.